నియోజకవర్గాల పునర్విభజనపై ఆందోళనలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన నిర్వహించే చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. రేపటి సమావేశం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెన్నైకి వెళ్లారు. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల నేతల సమావేశంపై అందరి దృష్టి పడింది. దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు సహా దేశంలోని తక్కిన దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ ఆహ్వాన పత్రాలు పంపారు. నూతన విద్యా విధానం పేరుతో హిందీ బోధనను తప్పనిసరి చేయాలని చూడటం, నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం చేయడంతో భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకోవడం కోసం మద్దతును సమీకరించుకునేందుకు స్టాలిన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల పార్టీ నాయకులను స్టాలిన్ ఆహ్వానించారు. త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్వహించే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. డీలిమిటేషన్ ముప్పుకు వ్యతిరేకంగా పోరాడటానికి కూడా దక్షిణాది రాష్ట్రాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో స్టాలిన్ కృషిని ఇప్పటికే రేవంత్ రెడ్డి అభినందించారు. డీలిమిటేషన్ విభజన ప్రతిపాదన, బీజేపీ రహస్య ఉద్దేశాలను క్షుణ్ణంగా చర్చించనున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక పెద్ద కుట్రగా నేతలు భావిస్తూ ఉన్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీని ఇవ్వకపోవడంతో దేశంలో ఆధిపత్యం కోసం బీజేపీ డీలిమిటేషన్ అనే కుట్రను తెరపైకి తెచ్చిందనే వాదన వినిపిస్తోంది. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ద్వేషం పెంచుకుంటోందని, ఇప్పుడు రాజకీయంగా లబ్ధి పొందేందుకే జనాభా ఆధారిత డీలిమిటేషన్ను రుద్దాలని చూస్తుందనేది సౌత్ ఇండియా నేతల ఆరోపణ. చెన్నైలో జరిగే సమావేశంలో సమగ్రంగా చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆలోచనలను తిప్పికొట్టడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు.